భారతదేశంలో 6 జాతీయ పార్టీలు ప్రస్తుతం 18వ లోక్సభలో వివిధ ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహించాయి. దీనిలో అతి పురాతనమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ 1885లో స్థాపితం చేశారు. సిపిఐఎం రెండవ జాతీయ పార్టీ 1964లో ఏర్పడినది. బీజేపీ మూడవ జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6న స్థాపించారు. నాలుగో జాతీయ పార్టీ బీఎస్పీ బహుజన్ సమాజ్ పార్టీ 1984లో ప్రముఖ పాలిటిక్స్ ప్రొఫెసర్ కాన్షీరామ్ గారు స్థాపించగా ఈ పార్టీ తరపున ఉత్తరప్రదేశ్కు 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మహిళ దళిత మహిళ మాయావతి. మరి ఐదవ జాతీయ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీ పట్టణంలో అవినీతిని అంతం చేయాలనే ఉద్దేశంతో 2012లో దీన్ని స్థాపించారు. ఇక ఆరో జాతీయ పార్టీ నేషనల్ పీపుల్స్ పార్టీ ఎన్పిపి. ఈ పార్టీని పిఎస్ సంగమా గారు స్థాపించగా దీనికి చైర్మన్గా తన కుమారుడు గణరాజ్ సంగమా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఈ 6 జాతీయ పార్టీలు ప్రజాస్వామ్యంలో బలీయమైనటువంటి శక్తిగా ఎదుగుతూ ఉన్నాయి. ఇందులో భారతీయ జనతా పార్టీ మరి ఎన్డీఏ కూటమిలో ప్రధానమైనటువంటి పార్టీగా ఉండగా ఇండియా కూటమిలో కాంగ్రెస్ ప్రధానమైనటువంటి పార్టీగా ఉన్నది. ఈరోజు ఎన్డీఏ కూటమి తరపున మరి మూడవసారి ప్రధానిగా మరి నరేంద్రభాయ్ దామోదర్ దాస్ మోడీ ప్రధానిగా పనిచేస్తూ ఉన్నారు. మరి ఇండియా కూటమిలో కాంగ్రెస్ 99 స్థానాలు సంపాదించుకుని ప్రతిపక్ష హోదా 10 సంవత్సరాల తర్వాత సంపాదించింది. ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ రాయ్బరేలీ లోక్సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. మరి రాజకీయ పార్టీల యొక్క ప్రాబల్యం అనేది ప్రజాస్వామ్యంలో ఏ విధంగా ఉన్నదో మరి 18వ లోక్సభ ఎన్నికల్లో అందరూ తెలుసుకోదగినటువంటి అంశమే. మరి ఈ జాతీయ పార్టీల్లో నేషనల్ పీపుల్స్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, మరి సిపిఐఎం పెద్దగా ప్రభావితం చేయలేదు. మరో పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ పెద్దగా ఓటు బ్యాంకును ప్రాతినిధ్యాన్ని సంపాదించుకోలేనటువంటి స్థితిలో కనిపిస్తూ ఉన్నది. ఒకనాటి కాలంలో అతిపెద్ద పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ.